Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణలో అధికారమే తదుపరి లక్ష్యం అంటూ గట్టిగా ప్లాన్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకోసం వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉందనగానే పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగుతోంది కమలం టీం. పార్టీ బలోపేతం, ప్రజాదరణను ఏకకాలంలో సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే తాము బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు కమల నాదులు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో సింగరేణికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉంది సంస్థ. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేయగలిగే సత్తా ఉంది సింగరేణి కార్మికులకు. కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లు ఇక్కడ కీలకం. ఆ ఓట్లే ఫలితాలను శాసించగలవు కూడా. అందుకే ఇప్పుడు కాషాయ దళం ఈ ఓటు బ్యాంకు మీద ఫోకస్ పెట్టిందట. తాము రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కోల్ బెల్ట్ కూడా అత్యంత కీలకమని భావిస్తున్న కాషాయ నేతలు అక్కడ పాగా వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అత్యంత కీలకమైన తాడిచెర్ల బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించింది కేంద్రం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని వేలంతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ సంస్థకు తాడిచెర్ల బ్లాక్ వచ్చేలా చేశారట. సంస్థ భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ కృషిని ఇప్పుడు కార్మికులకు వివరించే ప్రయత్నంలో ఉన్నారు. సింగరేణికి బీజేపీ అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో సీరియస్ గా ఉన్నారు మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. సింగరేణి భరోసా యాత్ర పేరుతో జరుగుతున్న పర్యటనలు ఇందులో భాగమేనని అంటున్నారు. నేను కొత్తగూడెం గడ్డ నుంచి, ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత యాక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాక్ 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నారు. ఇక తెలంగాణ గుండె చప్పుడు సింగరేణిని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నాశనం చేశాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. సంస్థని ఆదుకునేది తామేనని చెప్పే ప్రయత్నమూ చేస్తున్నారు. తాడిచెర్ల బ్లాక్ కేటాయింపు ప్రభావం బాగా ఉంటుందని, అది పార్టీకి లాభం అవుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. తమ పర్యటనల్లో భాగంగా బీజేపీ నేతలు ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆగుతున్నారు. లోకల్ స్ట్రీట్ ఫుడ్ తింటున్నారు. అటు ఇతర కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా తమ పర్యటన వల్ల పార్టీకి లబ్ధి జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ మీద కమలం పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందన్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగేలా, విశ్వాసం పెరిగేలా చేస్తున్నారు పార్టీ నేతలు. దాదాపు 40 రోజుల వ్యవధిలోనే బీజేపీకి చెందిన అగ్ర నాయకత్వ త్రయం తెలంగాణలో పర్యటించింది. మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ, జూన్ 12న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జూన్ 28, 30 తేదీల మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటించారు. రాష్ట్ర పర్యటనల విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా రాష్ట్ర బీజేపీ మొక్కుబడిగా అప్పుడప్పుడు క్షేత్రస్థాయి పోరాటాలు తప్ప ఓ స్పష్టమైన దీర్ఘకాలిక కార్యాచరణతో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో వెనకడుగు తప్పడం లేదంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన సందర్భంగా రాష్ట్ర పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోవటం, సమన్వయలేమి సమస్యలుండడాన్ని సహించబోమని తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. ముఖ్య నేతలు మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రూపులుగా విడిపోవటం, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంపై పద్ధతి మార్చుకోవాలని మందలించినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూపులను టాలరేట్ చేసే పరిస్థితి లేదని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంత పెద్ద నేతనైనా ఉపేక్షించే పరిస్థితి లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి మరో శత్రువు లేడు. పార్టీలోనే ఒకరికొకరు శత్రువులున్నారు. ఇదే పెద్ద సమస్య అని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇటీవల చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీ నేతలను చూస్తే నిజమే అనిపిస్తుంది.
రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో కమలం నేతలు కలిసి రావడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలును నిలదీయడంలో ఫెయిల్ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను ఎండగట్టే విషయంలో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలని దానిపైన స్పష్టత కొరవడిందనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ముందస్తుగా వేస్తున్న వ్యూహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే చర్చ కూడా మొదలైంది. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఇంత ముందే రంగంలోకి దిగడం వరక బీజేపీకి పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయటం, మరోవైపు ప్రజలు ఇటువైపు చూసేలా చేయడం అన్న 2 లక్ష్యాలను ఏకకాలంలో సాధించాలనుకుంటున్నారట కాషాయ పెద్దలు.